కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓబులాపురం తీర్పు. ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళే తుది తీర్పు రాబోతోంది. 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగింది విచారణ. అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో 2009లో సిబిఐ కేసు నమోదైంది. మొత్తం 219 మంది సాక్షుల్ని విచారించారు. 3400 పత్రాల్ని పరిశీలించారు. ఈ రోజు హైదరాబాద్ సిబిఐ కోర్టు దీనిపై తీర్పు ఇవ్వబోతోంది. ఓఎంసీ కేసులో మొత్తం 9 మందిపై అభియోగాలున్నాయి. విచారణ దశలోనే అప్పటి అధికారి లింగారెడ్డి మరణించారు. ఆ కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది హైకోర్టు. మిగతా 7 నిందితులపై ఈ రోజు తీర్పు ఇవ్వబోతోంది. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి భవితవ్యమేంటో తేలిపోబోతోంది. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళే తుది తీర్పు ఇవ్వబోతోంది సిబిఐ కోర్టు. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై 2009లో అప్పటి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలో ఉన్న ఓబులాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజులు కట్టబెట్టింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో 2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసింది సిబిఐ. ఓఎంసీ యజమానులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు అప్పటి గనుల శాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితో పాటు అధికారులుగా ఉన్న కృపానందం, శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్, లింగారెడ్డిపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. ఓఎంసీ ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఇనుప ఖనిజం ఉపయోగించే విధంగా మొదట ఫైల్ రూపొందించి ఆ తరువాత ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదం తొలగించి జీవో ఇచ్చినట్లుగా ప్రధాన అభియోగం. అలాగే కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు జరిపారని, ఏపీ కర్ణాటక సరిహద్దు రాళ్లను మార్చడం, సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ భూముల ఆక్రమణ, అక్రమంగా ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. మే నెలలోగా విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలతో వాదనల్ని ముగించి ఇవాళ తుది తీర్పు ఇవ్వడానికి సిద్ధమైంది సిబిఐ కోర్టు.